వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చిత్తూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఎంసీ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో యువజన మరియు విద్యార్థి విభాగాలతో డీఎస్సీ పరీక్షల్లో జరిగిన అక్రమాలు మరియు పేపర్ లీకేజ్పై నిరసన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో గాంధీ విగ్రహం దగ్గర నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం అంబేద్కర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ డీఎస్సీ నిరసన కార్యక్రమం తెలియజేయడానికి విచ్చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే సునీల్ గారికి, అదేవిధంగా యువజన విభాగం నాయకులకు, అదేవిధంగా విద్యార్థి విభాగానికి సంబంధించినటువంటి అందరి నాయకులకు కూడా పేరు పేరున నమస్కరించుకుంటున్నాం. మనం చూస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయింది. ఆనాడు ప్రభుత్వం ఏర్పడడానికి ఎటువంటి తప్పుడు హామీలు ఇచ్చారో మనం గమనించాం. సూపర్ 6లో అనేక రకమైన హామీలు ఇచ్చి సూపర్ వంచన, సూపర్ మోసం అనేది ఒక ప్రక్కన చేస్తుంటే, రెండో పక్కన దోపిడీ, దౌర్జన్యాలు, తప్పుడు కేసులు ఒక పక్క. ఈరోజు పేద విద్యార్థులు డిఎస్సి రాసి మెరిట్లో పాస్ అయిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా కేవలం పేమెంట్ ఎవరైతే ఎక్కువ ఇస్తారో, ఆథరైజేషన్ లేకపోయినా, వాళ్ళు ఎలిజిబుల్ లేకపోయినా వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించి పేదవాళ్ళని నట్టేట ముంచిన విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. అర్హులై డిఎస్సి రాసిన ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశం మళ్ళీ కల్పించాలి. తప్పుడు ఉద్యోగ పత్రాలు ఇచ్చి ఉద్యోగాల్లో జాయిన్ అయిన వాళ్ళందరినీ కూడా ఉద్యోగాల నుంచి తప్పించి వీళ్లకు, నిరుద్యోగులకు న్యాయం జరగాలి. న్యాయం జరిగేంత వరకు కూడా యువజన విభాగం, విద్యార్థి విభాగం, సోషల్ మీడియా విభాగం గట్టిగా పోరాడడానికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా మనం చూస్తే కేంద్రంలో ధర్మేంద్ర ప్రధాన్ గారు నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందన్న సమాచారం మేరకు జంజీ ఏ విధంగా దేశవ్యాప్తంగా పోరాడిందో అదే స్ఫూర్తి తీసుకొని ఈరోజు రాష్ట్రంలో కూడా ఆ విధంగా పోరాడడానికి సిద్ధం పడ్డారు. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేశారు వెంటనే నైతిక బాధ్యత తీసుకొని. అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా డిఎస్సి అక్రమాల మీద తను కూడా విద్యాశాఖ మంత్రికి రాజీనామా చేసి తన సచ్చీలతను కాపాడుకోవాలని కూడా ఈ నిరసన కార్యక్రమంలో మేము తెలియజేసుకుంటాం. అదేవిధంగా చూస్తే రోజు రోజుకు నిరుద్యోగం పెరిగిపోతూ ఉంది. ఉన్న ఉద్యోగాలన్నీ ఊడిపోయి గతంలో కంటే ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు కూడా తగ్గిపోయిందని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. ఇక చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి అయితే ఆనాడు చిట్ట చివరి మీటింగ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక వరాల జల్లులు గులిపించారు. చిత్తూరుకి అడవిపల్లి రిజర్వాయర్ అన్నారు, ఇక్కడ విశ్వవిద్యాలయం అన్నారు. అప్గ్రేడ్ విశ్వవిద్యాలయం కాదు, విశ్వవిద్యాలయం కట్టి యూనివర్సిటీ చిత్తూరుకి తెప్పిస్తానన్నారు. కానీ ఏ ఒక్క హామీ జరగలేదు. హామీలు జరగకపోగా ఇక్కడ ఉన్నటువంటి మద్రాసు రాష్ట్రంలో విడిపోయినప్పటి నుంచి కూడా చిత్తూరు జిల్లా అనేది జిల్లా హెడ్ క్వార్టర్స్. ఇక్కడ ఉన్నటువంటి కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కమిషనరేట్ ఆఫీస్ని ఈరోజు తిరుపతికి తరలిపోతా ఉంది. అదేవిధంగా నిన్నలా మొన్న ఎక్సైజ్ కమిషనరేట్ ఆఫీస్ కూడా తిరుపతికి తరలి వెళ్ళిపోయి చిత్తూరుని ఏమీ లేని అనాథ జిల్లాగా చేసే పరిస్థితి ఈరోజు వచ్చిందంటే ఇక్కడ పాలకుల యొక్క నిర్లక్ష్యమే దీనికి కారణమని, వీళ్ళు ఎప్పటికైనా చిత్తూరు ఈరోజు ఇంత అభివృద్ధికి నోచుకోలేదంటే ఈ పాలకుల యొక్క నిర్లక్ష్యం అని గట్టిగా ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. ఈరోజు చూస్తే కమర్షియల్ ట్యాక్స్లో దాదాపు 250 మంది ఉద్యోగస్తులు వెళ్ళిపోతున్నారు. ఎక్సైజ్ కమిషనరేట్ ఆఫీస్లో దాదాపు 250 నుంచి 300 మంది ఉద్యోగస్తులు తిరుపతికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇలాగ అన్ని ఆఫీసులు వెళ్ళిపోతే చిత్తూరు పరిస్థితి ఏం కావాలో మీరు ఒక్కసారి ఆలోచించాలి. ప్రజలందరూ కూడా ఆలోచించాలి. రాను రాను ఇదే విధంగా జరిగితే ఒక పల్లెటూరు కంటే అధ్వానంగా తయారయ్యే పరిస్థితి చిత్తూరుకు ఏర్పడుతుందని, ఇకనైనా ఉన్న ఆఫీసులనైనా కాపాడుకోవాలని కూడా ప్రజలందరినీ నేను కోరుకుంటున్నాను. దానికోసం మేము ఎంతవరకైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క నిరసన కార్యక్రమానికి విచ్చేసినటువంటి చిత్తూరు సమన్వయకర్త ఇన్ఛార్జ్ విజయానంద రెడ్డి గారికి, అలాగే ఈ యొక్క నిరసన కార్యక్రమానికి విచ్చేసినటువంటి చిత్తూరు ఇన్ఛార్జ్ గౌరవనీయులు విజయానంద రెడ్డి గారికి, అట్లాగే విచ్చేసినటువంటి యువత అధ్యక్షులకి, అక్కజెల్లమ్మలకి, మీడియా వారి అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు కేంద్రంలో నీట్ ఎగ్జామ్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏ విధంగా అయితే రాజీనామా చేశారో అదేవిధంగా
నైతిక బాధ్యత తీసుకొని ధర్మేంద్ర ప్రధాన్ ఏ విధంగా అయితే రాజీనామా చేశారో అదేవిధంగా కూటమి భాగస్వామ్యమైనటువంటి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా డిఎస్సి అక్రమాల మీద ఎన్నో విషయాలను వెలుగులోకి తీసుకొచ్చాం. డిఎస్సి అభ్యర్థులకి ఏ రకంగా అన్యాయం జరిగిందో, అర్హులైనటువంటి వారు ఏ విధంగా ఉద్యోగాలు పోగొట్టుకున్నారో, ఏ విధంగా అర్హత లేని వారి దగ్గర నుంచి 15 నుంచి 20 లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చారో అన్నీ కూడా సాక్ష్యాలతో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందు ఉంచారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్ గారు వెంటనే రాజీనామా చేయాలని చెప్పి ఒక ప్రధాన డిమాండ్తో ఈరోజు మేము ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. ఎన్నో సంవత్సరాలు కష్టపడి వారి సమయం అంతా కూడా ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యి కష్టపడి ఎగ్జామ్లో పేపర్లో పాస్ అయితే